మన ప్రభువు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామాన్ని ఎంతో స్తుతిస్తున్నాను. ఈరోజు నా ప్రసంగ అంశము ఏమిటంటే ప్రసంగి పత్రిక. మరి సొలొమోను రాసిన ప్రసంగి పత్రిక మనం ధ్యానం చేద్దాం. ఈ పత్రిక రాసింది సొలొమోను అన్న విషయాన్ని డైరెక్ట్గా అయితే మెన్షన్ చేయలేదు, కానీ దావీదు కుమారుడు రాజు యెరూషలేములో రాజు అయి ఉన్న ప్రసంగి పలికిన మాటలని అలా పెట్టి ఉంచడం జరిగింది. కాబట్టి దాన్ని బట్టి మనం ఇండైరెక్ట్గా మనం తీసుకున్నది ఏంటంటే ఇది సొలొమోను రాశాడు అన్న విషయాన్ని మనం ఏం చేస్తున్నాం, అందరూ తీసుకుంటున్నాం. సో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఈ ప్రసంగి పత్రికలో అని అంటే 12 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు ఉన్నాయని ఆలోచన చేస్తే 222 వచనాలు ఉన్నాయి. ఏ కాలంలో దీన్ని రాశాడు అని ఆలోచన చేస్తే క్రీస్తు పూర్వం 935వ సంవత్సరంలో రాశాడు. అంటే సుమారుగా, కరెక్ట్గా కాదు. ఇందులో ముఖ్య వ్యక్తి ఎవరు అని ఆలోచన చేస్తే ఈ పత్రికలో సొలొమోనే ముఖ్య వ్యక్తిగా ఉంటాడు. తర్వాత దేవుడు. తర్వాత అసలు దేంటి ఈ యొక్క ప్రసంగి పత్రిక దేనికోసం ఉంచింది అని ఆలోచన చేస్తే దేవుడు మరిచి దేవుని పక్కన పెట్టి తన జీవితం కాలంలో తన సొంత అనుభవాలు, తర్వాత తన సొంత ప్రయత్నాలు, తన సొంత ఇష్టాలతో బ్రతికి దాన్ని తర్వాత ఎంతో పశ్చాత్తాపపడతా ఉంటాడు. సో ఆ విషయానికి సంబంధించిన పత్రిక ఇదన్నమాట. ఈ విషయాన్ని మీరు ఒకసారి గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈ పత్రికలో మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని, తర్వాత 2వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా విందాం. దావీదు కుమారుడు యెరూషలేములో రాజై ఉన్న ప్రసంగి పలికిన మాటలు. 2వ వచనం, వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థం వ్యర్థం సమస్తము వ్యర్థమే. 3వ వచనం, సూర్యుని క్రింద నరులు పడే పాటు అంతటి వల్ల వారికి కలుగుతున్న లాభమేమి? తరం వెంబడి తరం గతించిపోతుంది, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలిచేది. సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడు అస్తమిస్తాడు, తాను ఉదయించే స్థలం మరలా చేరడానికి త్వరపడతాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ప్రసంగి ఎవరనంటే యేసుక్రీస్తు ఇంకా క్రీస్తు పుట్టక ముందు పుట్టిన వ్యక్తి. ఎవరు ఈ మాటలు చెప్తున్నది అని ఆలోచన చేస్తే స్వయంగా రాజుగా ఉన్న వ్యక్తి, రాజు కుటుంబికంలో పుట్టిన వ్యక్తి. ఏమని చెప్తున్నాడు? సమస్తము వ్యర్థమే అని అంటున్నాడు. ఈ మధ్య మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తే పెద్ద పెద్ద ఈ భూలోకంలో ప్రిన్సెస్ కుటుంబంలో పుట్టిన వాళ్ళు కూడా కొన్నిసార్లు చెప్తారు వారి జీవితం చాలా దయనీయంగా ఉందని. మరి సో అంత మనం అనుకుంటాం సాధారణంగా పెద్ద స్థాయి కుటుంబంలో పుట్టితే, రాజు కుటుంబంలో పుట్టితే మనం ఏదన్నా కొంతమంది ఇండియాలో ఉండేవాళ్ళు అనుకుంటారు అంబానీ కుటుంబంలో పుట్టుంటే అని. సో దట్ ఈస్ నాట్ ద సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్. సో మన పుట్టిక ఎక్కడుందో కొన్నిసార్లు దాన్ని బట్టి మనకి హ్యాపీనెస్ రాదని ఈ విషయాన్ని బట్టి మనం గ్రహించాలి. ఎందుకంటే నేనేమని చెప్తున్నాడు? వ్యర్థము 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 అని అంటున్నాడు. అంటే ఒక రాజుగా బ్రతికిన వ్యక్తి ఏమని చెప్తున్నాడు అని అంటే సమస్తం వ్యర్థమే అని అంటున్నాడండి. సూర్యుని కింద నరులు పడే ప్రతి పాటు కూడా వ్యర్థమే అని అంటున్నాడు. అంటే ఆకాశం కింద, సూర్యుడి కింద మనుషులు పడే పాటు, అంటే మనుషులు ఏదైతే కష్టపడుతున్నారో, ఏదైతే మరి ప్రయాణాలు చేస్తున్నారు, ఏదైతే ఒక కొంతమంది ఈ ప్రసంగి పత్రిక రాసినప్పుడు మనుషుల యొక్క జీవన శైలి ఎలాగుండేది, మనకులాగా ఇలాంటి బట్టలు కానీ, ఇలాంటి లైట్స్, ఇలాంటి ఫ్యాన్స్, ఇలాంటి ఫెసిలిటీస్ ఇవన్నీ లేవు. అలాంటి రోజుల్లో రాసాడు ఏమని? సమస్తము వ్యర్థమే సూర్యుడి కింద అని. ఇప్పుడు ఆ మాటలు ఈ రోజు కూడా వర్తిస్తాయా? ఇంత మోడర్న్ టెక్నాలజీ యుగంలో, ఇంత ఎడ్యుకేషను, ఇంత ఎక్స్ప్లోరు, ఇంత టెక్నాలజీ, ఇంత వ్యవస్థ. అప్పుడంటే రాజులకు పరిపాలన, ఇప్పుడంటే డెమోక్రసీ వచ్చేసింది.
అంటే ఇలాంటి పరిస్థితిలో కూడా సమస్తం వ్యర్థమేనా అని చెప్పాలా అని అంటే కొంతమంది తాత్పర్యం ఎలా ఉంటుంది అంటే నిజంగా కొంతమంది వ్యర్థమనే భావిస్తారు ఈ రోజు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్గా వచ్చిన వాళ్ళు సూసైడ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే ఎవరండి? ముఖ్యమంత్రులకి, మంత్రులకి, ప్రైమ్ మినిస్టర్ దగ్గర వాళ్ళకి సబార్డినేట్స్గా, అంటే వాళ్ళ దగ్గర ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్, మన ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ ఇలాంటి పనుల్లో ఉండే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఇలాంటి పనులు చేస్తున్నారు. సూసైడ్ అటెంప్ట్స్ అని అని చేస్తున్నారు. బికాజ్ దే ఫీల్ లైఫ్ ఈజ్ ఎంప్టీ. ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారంటే జీవితం తాత్పర్యం లేదు, ఏమి అర్థం కావట్లేదని. మీరు ఇంకా కొంతమందిని మీరు అబ్జర్వ్ చేయండి. కొంతమంది డబ్బులు ఇచ్చి మరి మానసికంగా సంతోషం కోసం, ఆనందం కోసం వెతికి ప్రయాసపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడ వాళ్ళకి ఆనందం కలిగిద్ది, ఈ జీవిత తాత్పర్యం ఏంటి తెలుసుకోవాలని చెప్పి చాలామంది వారి యొక్క జీవితాలను ఎటు వెళ్తుందో అర్థం కాక, వాళ్ళు చేసే పనులు ఏంటి, ఇదేంటి జీవితం ఏంటి అర్థం కాక బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే సూర్యుడి కింద ఇలాంటి బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఏంటో తెలియదు. ఆ విషయాన్ని మనం తర్వాత ధ్యానం చేద్దాం. అసలు ఇది మొత్తం ఏంటి. తర్వాత 4 వచ్చినట్టు తరం వెంబడి తరం గురించి గతించిపోతుంది, భూమి ఒకటి ఎల్లప్పుడు నిలిచేది. నిజంగా చెప్పాలంటే సో నేను ఐఎమ్ ఇప్పుడు మనం 2000 ఇయర్స్లో జన్మించాం. ఇప్పుడు క్రీస్తు శకంలో సుమారు 4000 క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రితం ఈ భూమి స్టార్ట్ అయితే, భూమి కాదు జనం స్టార్ట్ అయితే, భూమి మీద మనుషులు క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రితం మొదలయ్యారు. ఇప్పుడు ఆలోచన చేస్తే 6000 సంవత్సరాలు ఈ యొక్క మనిషి జాతి ఆవిర్భవించక ముందు భూమి ఉంది, ఇప్పుడో ఉంది. మనం ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు అని రాసుండి, దాని తర్వాత భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండేను అని. అంటే భూమి ఉంది. ఇప్పుడు మానవుడు 7వ దినాన చేయబడ్డాడు. అంటే భూమి కన్నా ముందు మానవుడి కన్నా ముందు భూమి ఉంది. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఎంతోమంది వచ్చారు, చనిపోయారు, కానీ భూమి మీద భూమి అయితే ఉంది. ఆ విషయాన్ని చెప్తున్నాడు. అయితే భూమికి కూడా ఒక అంతం ఉంది. అది చూద్దాం. అది రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చెప్తాడు. సృష్టి అంట మిగుల ఆశతో తేరు చూస్తుందంట. దేనికోసం అనంటే ఈ భూమి గతించిపోవడానికి. అంటే దానికి కూడా ఒక అంతం ఉంది. ఆ విషయాన్ని కూడా మనం ఏం చేద్దాం, ధ్యానం చేద్దాం. అయితే అప్పుడు దాకా అంతం వచ్చేంతవరకు ఈ భూమి మీద మనుషులు గతించిపోవచ్చాము, కానీ భూమి అయితే ఉంది. ఆ విషయాన్ని మనం చూడొచ్చు. సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడు అస్తమిస్తాడు. తాను ఉదయించే స్థలం మరలా చేరడానికి త్వరపడతాడు. సో సూర్యుడు వస్తాడంట, పోతాడు. తను ఎక్కడైతే ఉదయిస్తున్నాడో మళ్ళీ వేరే చోటుకి వెళ్ళి అక్కడే అస్తమయం కూడా చెందుతానికి త్వరపడతాడు అంటాడు. తర్వాత గాలి దక్షిణానికి పోయి ఉత్తరానికి తిరుగుతుంది. ఇట్లు మరలా తిరుగుతూ తన సంచార మార్గాన తిరిగి వస్తుంది. నదులన్నీ సముద్రాన్ని కలుస్తే అలాగే అయితే సముద్రం నిండడం లేదు. నదులు ఎక్కడి నుంచి పారి వస్తాయి, అక్కడికే అవి ఎప్పుడు మరలిపోతాయి. ఎడతెరిపి లేకుండా సమస్తం జరుగుతుంది. మనుషులు దాన్ని విస్తరించ జాలరు. చూడడం చేత కన్ను తృప్తి పొందుతుంది, వినడం చేత చెవికి తృప్తి కలగడం లేదు. 8వ వచనం మళ్ళీ చదువుతున్నాను. ఎడతెరిపి లేకుండా సమస్తం జరుగుతుంది. మనుషులు దాన్ని వివరించజాలరు. చూడడం చేత కను తృప్తి పొందుకుంది, వినడం చేత చెవికి తృప్తి కలగడం లేదు. మునుపు ఉన్నదే ఇంకా ఉండబోయేది, మునుపు జరిగించేదే ఇక జరగబోయేది. సూర్యుని క్రింద నూతనమైనదేది లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువు ప్రియ రక్షకుడు
ఈ సృష్టిని ఎంతో అద్భుతంగా చేశాడు. అయితే దాంట్లో ఈ విషయం ఎంత చక్కగా చెప్తున్నాడంటే, ఆ సృష్టిలో గాలి అంటే ఇటు వస్తుంది, అటు పోతుందంట గానీ, గాలి వస్తుందంట, గాలి పోతుందంట. సంచారం చేసి తిరిగి వస్తున్నాయంట. నదులన్నీ తేలి సముద్రంలో కలుస్తున్నాయంట. అయినా సముద్రం నిండటం లేదు. నదులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియట్లేదు. మరి అక్కడికే మళ్ళీ ఎప్పుడు మరలిపోతాయి అంటే వస్తే పోతుంది, వస్తుంది పోతుంది. అంటే ఈ సృష్టి యొక్క రహస్యం అబ్జర్వ్ చేస్తే సొలొమోను తన తాత్పర్యంలో ఎలా చెప్తున్నాడంటే, గాలి వస్తుంది పోతుంది, సృష్టిలో సముద్రాలు వస్తున్నాయి, సముద్రంలోకి నదులు కలుస్తున్నాయి కానీ సముద్రం ఇంకిపోవటం లేదు, సముద్రం నిండటం లేదు. మరి నదులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మళ్ళీ అక్కడికి పారుతున్నాయి. తర్వాత ఎడతెరిపి లేకుండా సమస్తం జరుగుతుంది. మనుషులు దాన్ని వివరించలేకపోతున్నారు. మనం ఈ రోజు కూడా సృష్టిని మనం వివరించలేకపోతున్నాం. హౌ కెన్ దిస్ క్రియేషన్ ఈజ్ వర్కింగ్? అసలు ఈ సృష్టి ఎలా పనిచేస్తుందో మనలో చాలా మందికి అర్థం కావట్లా. ఆ విషయాన్ని చెప్తున్నాడు. అంటే నదుల గురించి తెలియట్లేదు మనకి, సముద్రాల గురించి తెలియట్లేదు. ఆ రోజుల్లో ఎడ్యుకేషన్ లేదు, ఆ రోజుల్లో రీసెర్చ్ చేసిన వాళ్ళు లేరు, టెక్నాలజీ లేదు, మైక్రోస్కోప్స్ లేవు, ఇలాంటి లైట్లు లేవు, ఇన్స్ట్రుమెంట్స్ లేవు. నదుల్లోకి వెళ్ళి మరి రీసెర్చ్ చేసిన వాళ్ళు లేరు, సముద్రంలోకి వెళ్ళి రీసెర్చ్ చేసిన వాళ్ళు లేరు. కాబట్టి ఆ రోజులు అలా చెప్పాడు అనుకోవచ్చు. ఈ రోజు కూడా మనకు తెలిసింది అంతా మనం ఇంత రీసెర్చ్ చేసే మానవులు అని అంటే చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువే తెలుసు. అంటే మనం మానవులు వివరించలేము. మనం అదే చెప్తున్నాడు, మానవులు ఏం చేయలేకపోతున్నారంటే వివరించలేకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన కళ్ళు అంట చూసి తృప్తి పొందలేకపోతున్నాయి అంట, విని మనం చెవులు కూడా తృప్తి పొందలేకపోతున్నాయి అంట. 9వ వచనం, మునుపు ఉన్నదే ఇక ఉండబోయేది, మునుపు జరిగింది ఇక జరగబోయేది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. ఇది నూతనమైందని ఒక దాని గురించి ఒకడు చెబుతాడు, అది మనకు ముందుండిన తరాల్లో ఉన్నదే. పూర్వులు జ్ఞాపకానికి రారు, పుట్టబోయే వారి జ్ఞాపకం ఆ తర్వాత ఉండబోయే వారికి కలుగదు. చూడండి 10వ వచనంలో 9వ వచనంలో మనం చూస్తే, మునుపు ఉండబోయేది ఇక ఉండబోయేదంట, మునుపు జరిగింది ఇక జరగబోయేదంట, సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదంట. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, అంటే కొన్ని ఉదాహరణలు నేను మీకు చెప్తాను. సొలొమోను ఈ మాటలు రాస్తున్నప్పుడు మనకులాగా సొలొమోనుకి టీవీ లేదు, మనకులాగా ఫోన్స్ లేవు, మనకులాగా వైఫై లేదు, మనకులాగా మనం వేసుకుని తిరుగుతున్న షూస్ లేవు, ఇలాంటి డ్రెస్సెస్ లేవు, ఇలాంటి జాకెట్స్ లేవు, ఇలాంటి లైట్లు లేవు, ఇలాంటి ఏమీ లేవు. ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి మనకి. ఇవన్నీ రాకముందు తన జీవితంలో తను చూసిందే మళ్ళీ చూస్తున్నాను. కారులు లేవు, బిల్డింగ్స్ లేవు, కట్టడాలు మనకులాగా ఉన్నాయి లేవు. సో అవర్ లైఫ్ స్టైల్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ హిజ్ లైఫ్ స్టైల్. ఇన్ని లైఫ్ స్టైల్స్ చేంజ్ వచ్చినా కానీ ఇప్పుడు మనం ఏమైనా కొత్తగా ఫీల్ అవుతున్నామా మన 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 సిచ్యువేషన్లో? మనం ఏదన్నా అంటే మనం ఏదన్నా కొత్తగా వస్తే, కొత్తగా వింత పాత గ్రోత్ అని సామెత తిన్నాము. ఇది జనరల్గా ఒకటి వస్తే మనకు వారానికి కాకుండా పాత పడిపోతుంది. స్టార్టింగ్లో నేను 8th క్లాస్ అనుకుంటా, ఫోన్స్ అప్పుడే అనుకుంటా వచ్చినాయి. అంటే ఏది సెల్ ఫోన్స్ రిలయన్స్ వాళ్ళు దింపారు, నాకు గుర్తుండి. మిగతా వాళ్ళు సంగతి నాకు తెలియదు, దానికన్నా ముందు ఉన్న ఫోన్స్ గురించి నాకు తెలియదు. కానీ సెల్ ఫోన్స్ అసలు విపరీతంగా పిచ్చిలాగా కొన్నారు. దాని తర్వాత అది పాత పడిపోయింది. ఇప్పుడు అప్పుడులో ఉన్న ఆ బేసిక్ ఫోన్లు అంటాం చూడండి, ఎవరు వాడుతున్నారు? పాతదైపోయింది. ఒకప్పుడు మనకి ఫిలమెంట్ బల్బులు ఉండేవి, ఇప్పుడు అసలు ఫిలమెంట్ బల్బులు ఎక్కడ ఉన్నాయి? లేవు. ఎల్ఈడి బల్బులు వచ్చేసేసినాయి. అంటే ఏదో ఒకటి కొత్తది వస్తూనే ఉంటుంది, పాతది పోతూనే ఉంటుంది. ఏది కూడా మనం చూసిన తర్వాత ఒకసారికి 2 సార్లు అది కొత్తగా కనిపించవచ్చు. తర్వాత అది మనం వి ఫీల్ లైక్ ఇట్ ఈస్ నాట్ న్యూ థింగ్. మనం దాన్ని ఏది కొత్తగా అనుకోం, అయిపోయింది దాని పరిస్థితి అన్నట్టు, కొత్తది పాతది అయిపోయినట్టు అయిపోతుంది. అలాగే సొలొమోన్ టైంలో కూడా తను చూస్తున్నప్పుడు ఏది కూడా కొత్తగా అనిపించలేదు. ఆల్రెడీ చూసిందే చూస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళినా చూస్తున్నాడు.
అంటే జరగబోయేది ఏం లేదు. మొత్తం ఆల్రెడీ జరిగిందే మళ్ళీ జరుగుతుంది. అంటే ఒకడు చస్తున్నాడు, పుడతున్నాడు, వాడు సైనికుడు అవుతాడు, లేకపోతే రాజు అవుతాడు, రాజ్యాల మీదకి రాజ్యాలు వెళ్తున్నాయి, యాజకత్వం జరుగుతుంది, బలులు అర్పిస్తున్నారు. తర్వాత ఏం కొత్తగా ఉంది, అంత పాతగానే ఉంది అన్న భావంలో తన జీవితంలో పోనీ తను 700 భార్యలు, 300 కుకుంబైన్స్ అంటే ఉపనిపత్నులు ఇంతమంది ఉన్నా కానీ తను ఏది కొత్తగా ఫీల్ అవ్వట్లా. కనీసం వాళ్ళ విషయంలో కొత్తగా ఫీల్ అవ్వాలిగా ఆయన. ఈ రోజుల్లో చాలామంది యూత్ మనం అబ్జర్వ్ చేస్తే అసలు అమ్మాయిల్ని పడేయడానికి పడే పాటలు, అంటే పడేయటం అనే మాట వాడచ్చు వాడకూడదు కానీ అంత పాటలు పడతా ఉంటారు. వాళ్ళు ఇంప్రెస్ చేయడానికి కొత్త బట్టలు, కొత్తగా రెడీ అవటం, స్టైల్గా ఉండాలనుకోవటం, వాళ్ళ ముందు రకరకాలు ఇవన్నీ చేసి ఇష్టం వచ్చినట్టు చేస్తా. కానీ అంటే ఇప్పుడు ఇలాంటి విషయంలో కూడా సొలొమోను దేవుడు లేనప్పుడు జీవించిన జీవితంలో ఇవన్నీ చూసిన తర్వాత ఆయన ఆ విషయంలో కూడా కొత్తగా ఫీల్ అవ్వట్లేదు. అది కూడా వ్యర్థం అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు. అంటే రాజుగా బతికిన ఆయన, రాజుగా ఎంత ఏముంటాయండి అసలు తినడానికి ఆహారం, అసలు విపరీతమైన వైభోగాలు, బంగారం, ధనం, పలుకుబడి, అధికారం ఎన్నో ఉంటాయి ఆయన ఒక మనిషికి. అవన్నీ ఉన్నా కానీ తను ఏం పొందుకోవట్లా, తృప్తి పొందుకోవట్లా, తను ఏం పొందుకోవట్లేదు. తను మానసిక ప్రశాంతత లేదు, తనకి ఏం లేదు, తనకి ఏది కూడా కొత్తగా అనిపించట్లేదు, నూతనత్వం లేదు. తను ఎగ్జైట్ చేసేది అంటే తను ఉత్సాహపరిచే ఏదైనా కొత్తది ఏమైనా ఉందంటే అది కూడా కనబడట్లేదు. తర్వాత మనుషుల పాటలు చూస్తుంటే అన్ని కొత్తగా ఏమి అంటే సూర్యుడి కింద ఏది కూడా మనుష్యుడు ప్రయాస అంత వ్యర్థంగా కనిపిస్తుంది తనకి. తర్వాత నూతనమైనది ఏది కనిపించడం లేదు. మునుపుగా జరిగేది ఇప్పుడు జరుగుతున్నట్టుగా. అంటే ఎవ్రీథింగ్ హీ ఫీల్స్ లైక్ ఇట్స్ నాట్ గోయింగ్ ప్రాపర్లీ. అంటే అంతా క్షమించాలి. తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే తన యొక్క జీవితంలో తను ఆలోచించేది ఎట్లా ఉందని అంటే మనుషులకి ఏది కూడా కొత్తగా పూర్తిగా వివరించలేకపోతున్నారు, ఒక దాని గురించి పూర్తిగా లోతుగా అధ్యయనం చేయలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు, గ్రహించుకోలేకపోతున్నారు. అంటే ఏం లేదు, జ్ఞానంలో లోపం ఉందని ఇలాగ ఎంతో అంటే తెలుసుకోలేకపోతున్నామని అంటే అసంతృప్తిని, తన జీవితంలో ఉన్న అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడు, వ్యర్థం అనే విషయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత పుట్టుక విషయంలో కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే ఒకడు జ్ఞాపకానికి రారు, పూర్వీకులు మనకి జ్ఞాపకానికి రారు, పుట్టపోయేవారు జ్ఞాపకానికి కొంత తర్వాత వస్తారు కానీ తర్వాత మళ్ళీ ఉండదు ఆ జ్ఞాపకం. అంటే ఇది నిజంగా ఇప్పుడు నా 4 ఫాదర్స్ గురించి నేనేం పెద్దగా ఎక్కువసేపు జ్ఞాపకం చేసుకోలేదు. నా తర్వాత ఎవరు వస్తారో కూడా నేను పెద్ద జ్ఞాపకం చేసుకున్నాను. జనరలిస్ట్ మనం కూడా ఇది జరుగుతుంది. అయితే బైబిల్లో ఉన్న క్రోనాలజీని మనం జీనాలజీని జ్ఞాపకం చేసుకుంటాం కానీ అది పరిశుద్ధ గ్రంథంలో ఉంది. కానీ మన వ్యక్తిగత జీవితంలో ఉండే విషయాలు మనం అంతగా జ్ఞాపకం చేసుకో. మీరు అబ్జర్వ్ చేయండి. నా విషయంలో అయితే నేను చేసుకో. ఇవన్నీ కొన్ని సత్యాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ తను దేవుడు లేనప్పుడు చెప్తున్న విషయాలు. అంటే దేవుని పక్కన పెట్టి లోకంలోకి వెళ్ళి తెలుసుకుందామని చెప్పి తెలుసుకున్న విషయాలు చెప్తున్నాడు. ఇదంతా దేవుని ఆత్మ ద్వారా రాశాడా, తన వ్యక్తిగతంగా రాశాడా మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ తన పర్సనల్ అనుభవం ఇది. ఈ విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు చేర్చారో, దానివల్ల మనకు ఉపయోగం ఏంటో మనం తెలుసుకుందాం. దేవుడి మాటలు రాబోయే వీడియోలో మనం తెలుసుకుందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. వీక్షించిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, విన్నావా ప్రభు ఈ విషయాలు ప్రభు మంచి నల్లపడ్డ విత్తనంలాగా చేయమని కోరుకుంటున్నాను. ఈ విషయాల్లో ఉన్న గూఢమైన సత్యాలు మేము గ్రహించుకోవడానికి మీరు మాకు సహాయం చేసి నడిపించమని కోరుకుంటే యేసు పరిశుద్ధుడైన నామములో మిక్కిలి వినయంతో అడిగి వేడుకుని పొందినాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని చిత్తమైతే మరి యొక్క వీడియోలో ఇంకొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం. దేవుడు ప్రేరేపిస్తే మీరు మాతో మాట్లాడండి, కాల్ చేయండి. మీకు ఏదైనా సందేహాలు అంటే తెలుసుకోండి, ప్రార్థన అవసరతలు అంటే తెలియపరచండి, వ్యక్తిగతంగా కలుసుకోవచ్చు.
వ్యక్తిగతంగా మీరు మమ్మల్ని పిలిస్తే, ఆహ్వానిస్తే మేము వస్తాము. అలాగే దేవుడు ప్రేరేపిస్తే మీ ప్రేమపూర్వకమైన కానుకలు కూడా మీరు పంపవచ్చు. మీ అందరికి ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. షాలోమ్.